మనందరికీ తెలుసు సాయి మాధవ్ బుర్రా గారు స్వల్పకాలంలోనే తెలుగు చిత్రసీమలోని అగ్ర రచయితల్లో ఒకరిగా పేరు తెచ్చుకొని ఇవాళ లీడింగ్ రైటర్గా దూసుకుపోతున్నటువంటి ఆయన లేటెస్ట్గా కల్కి సినిమాకి ఇచ్చినటువంటి డైలాగ్స్ అందరిని కూడా అలరిస్తున్నాయి. కల్కి అనే సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ఈరోజో రేపో అంటే ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యే సమయానికి అది 1000 కోట్ల క్లబ్లో కూడా చేరనున్నది. అందులో ప్రధానంగా ఆ క్యారెక్టర్స్కి సందర్భానికి తగ్గట్లు ఒక అశ్వత్థామ కానివ్వండి, అలాగే ఒక భైరవ కానివ్వండి, అలాగే ఒక సుమతి కానివ్వండి, అలాగే ఆ సినిమాలో కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు పాత్రలు ఉన్నాయి. సో వీటి మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తి అయితేనే, పురాణాల మీద బాగా పట్టు ఉన్న వ్యక్తి అయితేనే అలాంటి సంభాషణ రాయగలుగుతారు. సో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తనకి ఎవరు కావాలో సరిగ్గా అలాంటి వ్యక్తికే ఆ సినిమా సంభాషణ రాసే అవకాశాన్ని ఇచ్చారు. దాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకున్నారు. మనం ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి బాలకృష్ణ గారి 100వ సినిమాకి, అలాగే చిరంజీవి గారి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150కి ఆల్మోస్ట్ ఏకకాలంలో సంభాషణ అందించి సవ్యసాచి అనిపించుకున్నారు ఆయన. ఈరోజు ఆయన మన స్టూడియోలో మన ముందున్నారు. సో కల్కి విజయాన్ని ఆయన ఎలా ఆస్వాదిస్తున్నారు, అలాగే ఆయన రాబోతున్న సినిమాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆయన ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సాయి మాధవ్ గారు. నమస్తే. చాలా సంతోషం అండి. మొదటగా మీకు అభినందనలు. సో ఒక గొప్ప అంటే మీరు ఈ మధ్యకాలంలో ఒకదాన్ని మించి ఒకటి అన్నట్లుగా అంటే ఒక అవార్డులు రివార్డులు అందుకుంటున్న సినిమాల్లో మీరు భాగస్వామ్యం కావటం, అది కూడా మీ వంతు పాత్ర ఏదైతే ఉందో దాన్ని 100% అని కాకుండా ఇంకా ఎక్కువగా దాన్ని మీరు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని చాలా గొప్పగా మీ పాత్రను నిర్వహిస్తూ ఉండటం అనేది చాలా సంతోషం కలిగిస్తుంది. సో రచయితలు అంటే బేసికల్గా మేము కూడా అక్కడి నుంచి వచ్చినాను కాబట్టి నేను కూడా కొంత వాళ్ళ మీద కాస్త అభిమానం ఎక్కువ అనేది ఉంటూ ఉంటుంది నాకు కూడా. సో ఫస్ట్ మీకు అభినందనలు. కల్కి విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఆనందానికి ప్రతి సినిమా హిట్ అవ్వాలని అనుకుంటాం. అయితే ఈ హిట్ నేను ఊహించిందేనండి. ఇంత పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి నాగ్ అశ్విన్ గారు నాకు కథ చెప్పిన రోజే డే 1 ఇది ఇంత పెద్ద హిట్ అవుతుందని చెప్పి నేను అనుకున్నాను. అంత పెద్ద హిట్ అయింది. అదే. సో మీరు అంటే ఆల్రెడీ కొన్ని సినిమాలకు అవార్డులు తీసుకున్నారు, అలాగే జాతీయ అవార్డులు పొందిన సినిమాలకు మీరు రచయితగా పనిచేశారు. సో 2 ఏళ్ల క్రితం చూసుకుంటే RRR అనే సినిమా, సో అది అంతర్జాతీయ వేదిక మీద దాని జెండా రెపరెపలాడింది. సో అందులో మీరు భాగస్వాములు అయ్యారు రచయితగా. అంటే రాజమౌళి గారి నుంచి ఇప్పుడు నాగ్ అశ్విన్ దాకా. సో ఈ జర్నీ అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఈ డైరెక్టర్తో ఇలా పనిచేయటం అనేది, అలాగే ఒక్కొక్క దర్శకుడికి ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. నాగ్ అశ్విన్ అనే డైరెక్టర్లో మీరు గమనించినటువంటి గొప్ప విషయం ఏంటి? అనితర సాధ్యంగా ఆలోచిస్తారండి. ఫస్ట్ ఓకే, విజువలైజ్ చేసుకోవడం కానివ్వండి, అసలు దేన్ని విజువలైజ్ చేసుకుంటున్నాడు అనేది కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆయన ఫస్ట్ సినిమాని చూడండి, ఎవడే సుబ్రహ్మణ్యం, దానికి నెక్స్ట్ సినిమా మహానటికి సంబంధం లేదు. మహానటికి 3వ సినిమా అసలు ఈ సినిమాకి అసలు సంబంధం ఉండదు. కంటెంట్ పరంగా చూసుకున్నా, ఆయన పిక్చరైజేషన్ ఏదైతుందో, ఆయన టేకింగ్ కూడా చూసుకున్నా కానీ అసలు నిజంగానే ఆయన ఇంకొక అంతస్తు పెరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అనితర సాధ్యమైన ఆలోచనలు చేస్తూ ఉంటాడు. అలా కూడా ఆలోచించవచ్చా అని ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాడు. ఒక రైటర్గా మీకు కూడా ఆశ్చర్యం కలిగించిందా? ప్రతిసారి ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంటాడు. ఓకే. అయితే ఈ సినిమాలో మీకు ఏమైనా సవాల్ అనిపించే విషయాలు ఉన్నాయి? ఎందుకంటే మీరు మహాభారతాన్ని చదువుకున్నారు, అందులో పాత్రలన్నీ మీకు తెలుసు. ఈయన ఊహ ఏవైతే కల్పించాడో అవి మీరు చదువుకున్న మహాభారతానికి, నేను చదువుకున్న మహాభారతానికి, అంటే వ్యాస మహాభారతం, దాన్ని చాలామంది తెలుగు చేశారు, అది విషయం. కానీ బట్ మౌలికంగా ఏవైతే కొన్ని పాత్రలు ఉంటాయో ఆ పాత్రల మధ్య ఉన్నటువంటి సన్నివేశాలు ఎలా ఉంటాయో కొంత మనకి చదువుకొని విని ఉన్నదానికి ఎంత భిన్నంగా ఏమైనా అనిపించాయా? ఎందుకంటే కర్ణుడి పాత్రని ఆయన చిత్రీకరించిన విధానం,
కల్కికి రక్షకులుగా, కల్కి పుట్టుకకు సో దోహదం చేసేవాళ్ళు అంటే అతను రావటానికి ఇబ్బందులు లేకుండా రక్షకులుగా ఒక అశ్వత్థామని, ఒక కర్ణుడి రూపమైనటువంటి భైరవుని ఆయన తీసుకొని రావటం అనేది ఏమనిపించింది మీకు అది విన్నప్పుడు? ఫిక్షన్ అండి, అదే నేను అంటున్నాను. అది ఫిక్షన్. ఈ కథ భారతంలో లేదు కదా, కల్కి సినిమా కథ భారతంలో లేదు. అవును, కర్ణుడి గురించి చెప్పలేదు. కర్ణుడు మళ్ళీ పుడితే అని ఒక కొత్త ఆలోచన నుంచి భైరవ అనేవాడు పుట్టాడు. అంతే. అదే దానికి భారతానికి సంబంధం ఉంది. భారతానికి భైరవకి సంబంధం లేదు. భారతానికి కర్ణుడికి సంబంధం ఉంటుంది, భైరవకి సంబంధం. అదే అదే కర్ణుడు మళ్ళీ పుడితే ఏమిటనేది ఒక ఫిక్షన్, అది అంతే. అదే అంటే మామూలుగా మనకి కల్కి అనేది విష్ణు యసుడను సుమతి దంపతులకు జన్మించాడు శంబల గ్రామంలో. అవును అని చదువుకున్నాం. ఇంకా జన్మించలేదండి, జన్మిస్తాడు అని చదువుకున్నాం. జన్మిస్తాడు అని చదువుకున్నాం, అంతే. జన్మించలేదు ఇంకా. అంటే కల్కి పురాణం ప్రకారం అలా ఉంది. కాకపోతే ఇందులో విష్ణు యసుడు అనే క్యారెక్టర్ లేకుండా సుమతి అనే పాత్రని, సో ఆమెకి ఒక కృత్రిమ గర్భధారణ ద్వారా కల్కి పుట్టబోతున్నాడు అనే విషయం మనకు ఈ సినిమాలో చెప్పాడు. సో అంటే ఈ ఇమాజినేషన్ ఏదైతే ఉందో అది ఇది మనం చదువుకున్న దానికి ఎవేగా ఉంది అని ఏమైనా అనిపించలేదా? చదువుకున్నది యాజ్ ఇట్ ఈస్గా ఎందుకు ఉంటుంది సార్ సినిమాలో? అసలు ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఒక దర్శకుడు ఒకటి చెప్పాలనుకుంటాడు, ఆ చెప్పటం కోసం కవిస్వేచ్ఛ అనేది ఉంటుంది. ఇప్పుడు దానికి కథకుడు అయినటువంటి నాగశ్విని గారికి ఆయనకు స్వేచ్ఛ ఉంది, కవిస్వేచ్ఛ. రైట్, అవును. ఆ కవిస్వేచ్ఛను వాడుకోవచ్చు, తప్పులేదు. అయితే ఏంటంటే చెప్పాలనుకుంది తప్పు చెబితే తప్పు, సోలు ఎలివేట్ కాకపోతే తప్పు. సోలు ఎలివేట్ కాకపోతే తప్పు, సొసైటీకి ఏదన్నా ఇబ్బంది కలిగించేలా చెప్తే తప్పు. అది 100% కరెక్ట్. ఇక్కడ ఆయన ఏమీ సొసైటీకి ఇబ్బంది కలిగించేలా చెప్పలా. సుమతి అనే క్యారెక్టర్ ఉంది. ఇక విశ్వవసుడు అనే క్యారెక్టర్ ఏమిటంటే మీకు పార్ట్ 2లో తెలుస్తుంది. ఓకే, ప్రతి ప్రశ్నకి సమాధానం పార్ట్ 2లో ఉంటుంది. అంతేనా? ఓకే. సో అది కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి మన ఇమాజినేషన్కి అందనంత విధంగా అతను ఆ కథని అంతే అల్లుకున్నాడు. అందుకే అంత గొప్పగా ఉంది, అందుకే జనం అంత ఆదరిస్తున్నారు. ఇప్పుడు సుప్రీం యాస్కన్ అని ఏదైతే చూపించారో అతనే కలిపురుషుడు అని మనం అనుకోవచ్చా, లేకపోతే మళ్ళీ ఇంకో కలిపురుషుడు అనేవాడు వస్తాడు? సార్ కలిపురుషుడు ఆయనే అంతే. అదే సో ఈ పాత్ర అంటే ఈ మహాభారతంలో కర్ణుడికి, అశ్వత్థామకి, కృష్ణుడికి వచ్చే ఈ సంభాషణలు, సో వీటి వెనక మీకు ఏమన్నా ఆ రాయటంలో కానీ వాటిలో ఏమన్నా కసరత్తు చేశారా? అదేం లేదండి. తను ఏదైతే ఇచ్చాడో ముడిసరుకు నాకు చాలా క్లియర్ కట్గా నాగశ్విని గారు ఏమనుకుంటున్నారో నాకు చెప్పేస్తారు. ఓకే, ఇదండి ఇట్లా పాత్రలు, ఇది కంటెంట్, ఈ కంటెంట్ నాకు కావాలి, నేను ఈ సీన్ ద్వారా ఇది చెప్పదలుచుకున్నాను అని చాలా క్లియర్గా చెప్తాడు ఆయన. ఆయన ఇచ్చే ఇన్పుట్స్ కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఓకే, ఆ ఇన్పుట్స్ వల్లే ఈ రోజున డైలాగ్స్కి అంత మంచి పేరు వచ్చింది. అవును, చాలా గొప్ప. సో మీ డైలాగ్స్ అంటే డబ్బింగ్ అయినప్పటికీ కూడా అమితాబ్ గారి నోటి నుంచి రావటం, సో ఆ పాత్రకి మీరు డైలాగ్స్ రాయటం అనేది మీకు ఎలాంటి అనుభూతిని కలిగించింది? అంతకంటే కావాల్సిందే ఉందండి. అమితాబ్ గారితో నేను సైరాలో చేశారు. సైరాలో చేశాను. ఇది 2వ సినిమా. కమల్ గారికి, ప్రభాస్ గారికి ఇదే ఫస్ట్ నేను రాయటం. సో అదొక మన కెరీర్లో అవును ఇదొక ఫేజ్ అనుకోవచ్చు మీరు. సో అంటే పైగా ఏంటంటే ఈయన అశ్వత్థామ అనే పాత్రకి వచ్చిన పేరు, ఆ పాత్రలో అమితాబ్ గారికి వచ్చినటువంటి పేరు చాలా కాలం తర్వాత అమితాబ్ గారిని ఇలాంటి పాత్రలో నేను ఒకటే అంటానండి, ఇప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ అనేటువంటి పేరు ఆయన దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆయన యాంగ్రీ యంగ్ మ్యాన్ కాదు, హంగ్రీ ఓల్డ్ లైన్. ఓకే, హంగ్రీ ఓల్డ్ లైన్ మంచి పెట్టారు. అదే ఆ సినిమా చూస్తుంటే నాకు అది అనిపించింది. నాకు అలా ఉన్నాడు ఆయన. అమితాబ్ గారు ఎవరికి కనిపించట్లేదండి, కనిపిస్తుందల్లా అశ్వత్థామే. నిజంగా అశ్వత్థామ ఉంటే ఇలానే ఉండుండేవాడు. ఇప్పుడు కూడా అశ్వత్థామ ఉన్నాడు, ఖచ్చితంగా ఇలాగే ఉండుంటాడు అన్నట్టే ఆ పాత్ర, ఆ ప్రభావం అంత చూపిస్తూ ఉంది. అది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ అశ్వత్థామ ఎవరు అని చెప్పి గూగుల్ సెర్చ్లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నటువంటి ఒక వర్డ్గా మారిపోయింది అదే. సో ఇలాంటి అంటే ఇప్పుడు నాగశ్విని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో మీ దృష్టిలో నాగశ్విని రేపు భవిష్యత్తులో అంటే కల్కి 2 ఇమీడియట్గా అతను చేసే సినిమా కల్కి 2ని అనుకోవచ్చా? ఓకే, సో ఆ వర్క్ జరుగుతుందండి.
ఆల్రెడీ అవును 60% అయిపోయిందని కూడా చెప్తున్నారు. కొంత అయిందండి, కొంత అయింది. అది ఎంత పర్సంటేజ్ అయిందనేది నాకు తెలియదు, కానీ కొంత అయితే అయింది. మీ పార్ట్ సెకండ్ దానికి సంబంధించి రెండో భాగానికి సంబంధించి ఎంతవరకు పూర్తి ఉంటుంది అంటారు? ఇంకొంత రాయాల్సి ఉంది. ఓకే, ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట. అయితే మీ రచనా వ్యాసంగం అనేది దీనికి సంబంధించి. సో ఈ సినిమా సంబంధించి చెప్పుకోవాలంటే కల్కికి ఒక రచయితగా మీకు బాగా తృప్తి కలిగించినటువంటి విషయం ఏంటి, అంటే ఎగ్జైట్మెంట్ కలిగించినటువంటి విషయం? కథ వినగానే ఈ కథ నేను రాస్తున్నానా, ఈ కథకి రాసే అవకాశం నాకు వచ్చిందా అనేటువంటి ఆనందం ఒకటి అప్పుడే వినగానే కలిగిందండి. ఓకే, వినగానే. ఎందుకంటే ప్రతి సన్నివేశాన్ని అలా క్రియేట్ చేశాడు ఆయన. అంతా నిజంగా ఆ క్రెడిట్ అంతా నాగేశ్వర్ గారిదే. మీరు అంటే మహానటిలో కూడా కొంత కూర్చున్నారు కదా, అక్కడ కూడా మహానటి నేనే రాసింది. అది సీన్లో కూడా కూర్చున్నారు కదా. అవును, ఎవరితో మన మోహన్ బాబు గారితో ఘటోద్గజుడు రోల్ ఆ టైంలో అనుకుంటుంది, పింగళ గారి క్యారెక్టర్. సో అంటే సాయి మాధవ్లో యాక్చువల్గా నాటకాల నుంచి మొదలైనటువంటి సాయి మాధవ్, ఒక నటుడిగా మొదలైనటువంటి సాయి మాధవ్ ఈరోజు సో ఆ నటనా వ్యాసంగానే కాకుండా ప్రధానంగా రచయితగానే ఈరోజు బాగా ఎలివేట్ అవుతున్నాడు కదా. మీలో ఉన్నటువంటి నటుడు ఎప్పుడైనా సరే అలా రావాలి అని కోరుకుంటున్నాడా? వస్తే అంటే చాలామంది రైటర్స్ నటులు అవటం మనం చూసాం, పేరు కూడా తెచ్చుకున్నారు. డైరెక్టర్లు నటులు అయ్యి పేరు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే నాకు ఆలోచన లేదండి. అయితే ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించిన క్యారెక్టర్ ఏదన్నా కనుక నాకు అనిపిస్తే ఖచ్చితంగా నేనే అడుగుతాడు డైరెక్టర్ గారిని. ఓకే, అంటే నాగార్జున గారు రెండో సెకండ్ పార్ట్లో ఏమన్నా మీకు ఏమన్నా అవకాశం అదేమన్నా? అంటే ప్రస్తుతానికి అయితే ఏం లేదండి. అంటే దాంట్లో ఇచ్చారు కదా కొంచెం పింగళ గారి క్యారెక్టర్ చేసే అవకాశం, అట్లా ఈ పార్ట్లో సెకండ్ పార్ట్లో ఏమైనా? ప్రస్తుతానికి అయితే ఏం లేదు. ఓకే, మీ టార్గెట్ ప్రకారం ఈ సెకండ్ పార్ట్ ఎప్పుడు అయిపోతుందండి, ఎప్పుడు వస్తుందని అనుకుంటున్నారు? అది నాకు ఐడియా లేదండి. అది ఓకే, అది నాగేశ్వర గారు మాత్రమే చెప్పగలరు. అది తర్వాత వైజయంతి మూవీస్ 50వ సంవత్సరంలో వస్తున్నటువంటి సినిమాగా మొదటి నుంచి వాళ్ళు దీన్ని ఒక ప్రమోషన్ చేసుకుంటూ వచ్చారు. సో అలాంటి ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి వైజయంతి మూవీస్, అశ్విని దత్ గారు, సో వాళ్ళతోటి కలిసి ట్రావెల్ చేయటం, వాళ్ళ పిల్లలిద్దరూ కూడా, వాళ్ళిద్దరు అమ్మాయిలు స్వప్న కానీ ప్రియాంక కానీ, సో వాళ్ళ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఇక దత్తు గారి గురించి చెప్పేది ఉందండి. ఆయన మహానుభావుడు. చాలా చిన్న వయసులో ఎన్టీ రామారావు గారితో సినిమా చేసినటువంటి లెజెండ్ ఆయన. ఎదురులేని మనిషితో మొదలయ్యి అప్పుడు చాలా చిన్న వయసు దత్తు గారికి. అలాగే స్వప్న గారు కానివ్వండి, ప్రియాంక గారు కానివ్వండి, నిజంగా గొప్ప టేస్ట్ అండి. అసలు ఇలాంటి సినిమాలు చేద్దాము, ఇలాంటి సినిమాలు జనానికి చూపిద్దామనే ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మహానటి లాంటి సినిమా చేయడానికి చాలామంది ధైర్యం చేయరు, చూస్తారో లేదో. ఎందుకంటే అది ప్రధానం. అవును, అసలు ఇప్పుడున్న వాళ్ళకి సావిత్రి గారు ఇప్పుడున్న జనరేషన్కి ఎంతమందికి తెలుసు, ఒకవేళ చూడకపోతే ఏమవుతుంది అనేటువంటి ఒక భయం ఉంటుంది. అసలు అది లేకుండా చూస్తారు అని నమ్మి ఆ సినిమా తీశారు చూడండి. అంత గొప్ప మేకర్స్ వాళ్ళు. అదే నమ్మి నాగార్జున కూడా నమ్మి అలాగే ఇంత బడ్జెట్ పెట్టి కల్కి సినిమా ఎంత ధైర్యం ఉండాలండి. పైగా అసలు వేరే కథ ఇప్పుడు 2989లో జరిగే కథ, ఆ కథ జనానికి కరెక్ట్గా కనెక్ట్ అవుతుందా లేదా, జనం ఓన్ చేసుకుంటారా లేదా అనేటువంటి ఆలోచన లేకుండా నమ్మి ఓన్ చేసుకుంటారు, హిట్ ఇస్తారు, ఈ సినిమా జనానికి నచ్చేస్తుంది అని గట్టిగా నమ్మి ఇంత డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీశారంటే ఎంత గొప్ప మేకర్స్ అయి ఉండాలండి. ఆల్మోస్ట్ 600 కోట్లు పెట్టారు, ఖర్చు పెట్టారని చెప్పేసి వచ్చింది. ఈ విషయం దగ్గరుండి చూసుకుంటారు. అశ్విని దత్ గారు గారు, ప్రియాంక గారు, ప్రతిదీ ఎక్కడ రాజీ పడరు. అంటే నాగార్జున ఏదైతే ఆయన కావాలంటారో అదంతా కూడా తీసుకొచ్చి 100%, 100కి 100%. ఓకే, సో అలాంటి ఆయనంత గొప్ప దర్శకుడు, వీళ్ళంత గొప్ప నిర్మాతలు. అదే, సో ఇలాంటి గొప్ప దర్శకులతో పనిచేసే అవకాశం మీకు వరుసగా కలగటం ఎలా ఫీల్ అవుతుంటారంటే మీకు తెలుసు. సో తెనాలిలో ఒక బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అబ్బాయిగా సో మీ కెరీర్ మొదలైంది. మీరు సో చిన్నతనం నుంచే నాటకాలు వేసుకుంటూ వచ్చారు కదా. అలాంటి అబ్బాయివి ఈరోజు ఇక్కడ ఈ స్థాయికి తెలుగు చిత్రసీమలో ఒక ప్రముఖుడైనటువంటి రచయితగా వెలుగొందటం, ఒక పేరు తెచ్చుకోవటం, ఈ జర్నీని ఒకసారి తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంటుంది? పని ఫలితాన్ని ఇస్తుందండి. పని ఖచ్చితంగా చేయాలి. అవకాశాల కోసం అవకాశాన్ని మనం వెతుక్కుంటూ వెళ్ళాలి.
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేను ప్రయత్నించాను. ఆ పరిస్థితి, నేను బాబా డివోటీని. ఓకే, సాయిబాబా డివోటీని. ఇదంతా కూడా ఆయనదయ్యే అనుకుంటాను నేను 100%. ఓకే, మొదటి నుంచి ఆయన డివోటీ అండి, అంటే మీకు తెలుసు. ఓకే, నాకు పని కల్పించిన, ఆ వచ్చిన పనిని కరెక్ట్గా చేయడానికి నేను ప్రయత్నించిన, ఆ ప్రయత్నం కరెక్ట్గా ఫలించిన, ఇదంతా కూడా కష్టం ఉంటుంది. ఆ కష్టం కూడా మనకి, మనం ఒక పని చేయాలంటే దొరకాలి కదండి. ముందు పని దొరికితే కదా మనం చేసేది. దొరికిన తర్వాత మనం కష్టపడతాం. ముందు దొరకాలి. మొట్టమొదటి అవకాశం నాకు వచ్చినప్పుడు అవకాశమే ఇంకో అవకాశం ఇస్తుంది. దాన్ని నేను కరెక్ట్గా వినియోగించుకుంటే ఇంకో అవకాశం వస్తుంది. అంతే కదా సార్. ముందు అసలు అవకాశం అనేది రావాలి, ఇచ్చేవాడు ఉండాలి. కష్టపడి, కష్టాన్ని ఇష్టపడి పనిచేసే పరిస్థితి ఉండాలి. అవును, అప్పుడు ఆ ప్రయత్నం ఫలిస్తుంది ఖచ్చితంగా. నాకు జరిగింది అదే, జరుగుతుంది అదే. అంటే మీరు నాటకాల్లోకి ఎంటర్ అవ్వటానికి ఎవరైతే కారకులు వాళ్ళు కానీ, అలాగే టీవీ రంగంలోకి రావడానికి, నేను నాటకాల్లోకి ఎంటర్ అవ్వటానికి కారకులని కాదండి, అసలు నాటకాల్లోనే పుట్టాను నేను. అవును, మా అమ్మ నాన్న ఇద్దరు స్టేజ్ ఆర్టిస్టులే, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, జయలక్ష్మి గారు. అవును, రీనౌండ్ పర్సనాలిటీస్. అవును, నేను చిన్నప్పటి నుంచి నేను తిన్నది నాటకం పెట్టిన అన్నమే. అదే, ఆ పరిస్థితుల్లోనే పెరిగాను, ఆ వాతావరణంలోనే పెరిగాను, అదే, అలాగే తయారయ్యాను. కానీ ఆ రోజులు ఒకసారి ఆ నాటకాలు, ఆ రోజులు తలుచుకుంటే, ఆ జనాల మధ్య ఆ నాటకాలు ఆడటం, ఎందుకంటే మనం ఊళ్ళలో పుట్టి పెరిగిన వాళ్ళకి మనకు తెలుసు బాగా. సో నాటకాలు అనేవి మన జీవితంలో ఒక భాగంగా ఉండేవి అవన్నీ కూడా. ఇప్పుడు నేను చూసుకున్న స్నేహ సాహిత్య ఆర్ట్స్ అని పెట్టి దాని కింద ఎన్ని నాటకాలు ఆడించాము. నేను నటుడిని కాకపోవచ్చు, కానీ బట్ ఒక ఆర్గనైజేషన్ పెట్టి అదంతా చిన్నతనం నుంచి ఒక మనలో అది జీర్ణించుకుపోయి ఉంటుంది. నాటకం అనేది చూడటం అనేది ఏదో ఒక వేదిక ఉంటుంది, ఒక గుడనో లేకపోతే ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్నో లేకపోతే ఇంకో హాలనో ఉంటుంది. సో అలాంటి జనాల్ని చూసి ఒక రకంగా చెప్పాలంటే మీకు అది స్వర్ణయుగం లాంటిది అనుకోవచ్చు నేను అనుకోవటం. మీరు ఎందుకంటే మీరు ఇంకొకరి నాటకాలు ఆడారు, మీరు స్వయంగా నాటకాలు రాశారు, ఆ నాటకాలకి డైరెక్ట్ చేశారు, యాక్ట్ చేశారు. సో ఈ చూసుకుంటే ఆ నాటకం అనేది మీకు ఏమిచ్చిందంటే, నాకేమిచ్చిందంటే ఏం చెప్తారు? నాకు జీవితాన్ని ఇచ్చిందే నాటకం. ఈరోజు నేను సినిమాకి రాస్తున్నానంటే దానికి కారణం నాటకం. నాటకం నాకు నేర్పించింది, రాయటాన్ని నేర్పించింది, జీవితాన్ని నేర్పించింది. అదే, ఎలా బతకాలో నేర్పించింది. అన్నీ నాకు ఇచ్చింది. నాకంటూ ఏదైతే ఉందో ఇదంతా నాటకం ఇచ్చింది. అదే చాలామందికి ఏంటంటే ఆ అవకాశాలు రావు, కానీ మీకు మంచి అవకాశం, అంటే నాటకం నుంచి టీవీకి, అక్కడి నుంచి సినిమాకి ఈ ప్రయాణం ఏదైతే ఉందో, సో వీటిలో ఎవరికైనా నేను వీళ్ళకి క్రెడిట్ ఇస్తాను, వీళ్ళకి కృతజ్ఞులై ఉంటాను అని చెప్పుకోవడానికి ఎవరి గురించి చెప్తారు? మా అమ్మ జయలక్ష్మి గారు. అంటే ఆమె ప్రోత్సాహం అనుకోవాలా? ఆమె నిలబడి మీ పక్కన నువ్వు చేయగలవు అని చెప్పిందా? అట్లా చెప్పారా అలా అమ్మ? అలా చెప్పింది. అంటే నా కెరీర్ ఏమైపోతుందో ఏంటో అని భయం ఉండేది మా అమ్మకి. అయినా కూడా నన్ను నమ్మింది మా అమ్మ. మా అమ్మే కనుక నన్ను నమ్ముండకపోతే లేదు కదండి. ఓకే, అంతే కదా. అమ్మ నేను వెళ్తున్నాను, హైదరాబాద్ వెళ్తున్నాను, అక్కడ నేను ప్రయత్నాలు చేసుకుంటాను అంటే వద్దు ఇక్కడే ఉండి ఏదైనా పని చేసుకొని అంటారు, కానీ సర్లే వెళ్ళు, నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో అని చెప్పి ఎవరండి చెప్పేది? మా అమ్మ చెప్పింది కాబట్టి నేను వచ్చాను, అంతే కదా. అఫ్కోర్స్ ఒకవేళ వద్దన్నా కూడా నేను ఆగేవాడిని కాదు, అది వేరే విషయం. వద్దన్నా ఆగేవాడిని కాదు, అది వేరే విషయం. అలాగే నా లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కారణమే అండి. నా స్నేహితులు, అలాగే నా స్నేహితులు సింగా కానివ్వండి, సింగారావు గారు, సింగా కానివ్వండి, అలాగే నా గురువులు, నా తాలూకా హై స్కూల్ గురువు బొలిమంత గారు అంటే బొలిమంత శివరాం గారు. అవునండి, బొలిమంత శివరాం గారు. అలాగే నూతలపాటి సత్యనారాయణ గారు, పగడాల శ్యామసుందర్ గారు, బొలిమంత కృష్ణ మాస్టర్ గారు, అందరూ నా లైఫ్లో ఉన్న వాళ్ళందరూ నేను తయారవడానికి కారకులే. అదే, వాళ్ళు ఇచ్చిన సలహాలు, ఫస్ట్ నాలో నటుడే కాదు రచయిత కూడా ఉన్నాడు అని గుర్తించింది నా స్నేహితుడు సింగ.
నువ్వు రాయగలవు, కేవలం నటుడు మాత్రమే కాదు, నువ్వు రాయగలవు, నువ్వు రాయి అని నా చేత రాయించింది సింగ. నాటకం రాయించింది. కవితలు రాయించాడు, నాటకం రాయించాడు. అప్పుడు మీరు యాక్చువల్గా నాటకాలు చేస్తూ బాగా ప్రదర్శనలు ఇస్తూ ఉన్న కాలంలో హైదరాబాద్కు రావాలని ఎందుకు అనుకున్నారు? అసలు చిన్నప్పటి నుంచి నా ఎయిమే సినిమా అండి. సినిమానే. ఓకే. నేను నాటకాలు ఆడినా సరే నా దృష్టి ఎప్పుడు సినిమాల మీదే ఉండేది. ఎప్పుడు అవకాశం వస్తా, ఇప్పుడు వెళ్దామా అని చెప్పేసి ఉండేది అనమాట. ఓకే. ఆ తర్వాత నాకు మధ్య మధ్యలో మా గురువుగారు నూతలపాటి సత్యనారాయణ గారితో వస్తూ వెళ్తూ ఉండేవాడిని. ఓకే. పెళ్ళి అయిన తర్వాత ఇక నాకు రావాల్సిన అవకాశాలు ఏమో హైదరాబాద్లో ఉంటే నేను అక్కడ ఉంటాం ఏంటని చెప్పి వచ్చేసాను. నేను పెళ్ళి అయిన తర్వాతే? పెళ్ళి అయిన తర్వాత. ఓకే. ఫ్యామిలీ అక్కడ ఉంది? ఫ్యామిలీ అక్కడ ఉంది. నేను వచ్చేసి ఇక్కడ రూమ్ తీసుకొని ఉన్నాను. కొంతకాలానికి వాళ్ళని కూడా తీసుకొచ్చాను. ఓకే. అంటే నమ్మకం కుదిరింది, నేను పోషించగలను అనుకున్నప్పుడా, లేకపోతే? తీసుకొచ్చేటప్పుడు నాకు ఇంకా నేను ఇంకా సెటిల్ అవ్వలేదండి. అవకాశాల కోసం వెతుక్కుంటూనే ఉన్నాను. ఓకే. వాళ్ళని ఎందుకు తీసుకొచ్చానంటే నాకు ఒక ఛాలెంజ్ కోసం. వాళ్ళ ఇంట్లో ఉంటే నాకు పని చేయాలి ఖచ్చితంగా, ఎక్కడో ఏదో పని దొరకబుచ్చుకోవాలి, అంతే. వేరే ఆప్షన్ లేదు. వాళ్ళని తీసుకురాకపోతే ఫ్రెండ్స్తో కూర్చుందాం, లేకపోతే కాసేపు అటు ఇటు వెళ్ళొద్దాం, ఇట్లా టైం పాస్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా డబ్బులు తీసుకెళ్ళాలి ఇంటికి. ఖచ్చితంగా. అవును, వాళ్ళని పోషించాల్సిందే కదా, వాళ్ళకి ఇంటికి బియ్యం కూరగాయలు తీసుకెళ్లాల్సిందే కదా. అప్పుడు నేను ఇక ఫస్ట్ టీవీకి రాశాను, సీరియల్స్ రాశాను. సీరియల్స్ రాస్తున్నప్పుడు నా వర్క్ కృష్ గారికి నచ్చి, ఆ సీరియల్ కూడా కృష్ గారి హౌస్ ప్రొడక్షనే, పుత్తడి బొమ్మ కదా. ఆ వర్క్ నచ్చి నన్ను కృష్ గారు ఇటు తీసుకొచ్చారు. సో ఈరోజు నేను సినిమా ఫీల్డ్లో ఇలా కూర్చొని ఉన్నాను అంటే దానికి కారణం కృష్ గారు నాకు ఇచ్చిన అవకాశం, సినిమాల్లోకి రావడానికి మాత్రం. సో అట్లా ఆ తర్వాత అంటే టీవీ సీరియల్ కూడా ఆయనదే. మొట్టమొదటిది కూడా పుత్తడి బొమ్మ మీద. ఓకే. అంటే అంతకుముందు చేశాను కానీ సీరియల్స్ చేయలే. అంతకుముందు చేసింది టెలిఫిలిమ్స్లో నా వర్క్ చూసి ఇక్కడ నాకు అవకాశం ఇచ్చారు సీరియల్కి. సీరియల్లో నా వర్క్ చూసి సినిమాకి అవకాశం ఇచ్చారు. సో మొట్టమొదటి టీవీలో ఇచ్చిన ఆయనే, సినిమాకి ఇచ్చిన ఆయనే కృష్ గారే. అట్లా కృష్ణవందే జగద్గురు, కంచె. సో ఇప్పుడు అక్కడి నుంచి హరిహర వీరముల దాకా ఆ ప్రయాణం ఉంది. ఆ సినిమా పరిస్థితి ఏంటంటే ఎంతవరకు వచ్చింది, అది ఏంటి? అది యాక్చువల్గా ఒక వెర్షన్ నేనైతే రాసేయటం అయిపోయిందండి. బట్ ఇప్పుడు మారే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఉండకపోవచ్చు అది. అంటే జ్యోతికృష్ణ వచ్చారు కదా డైరెక్టర్ మారాడు కాబట్టి ఈ వచ్చిన డైరెక్టర్కి కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఉన్నది నచ్చొచ్చు, కొంత ఏదైనా మార్చాలనిపించవచ్చు. మీరైతే బైండెడ్ ఇచ్చేసారు కదా యాక్చువల్గా కృష్కి అయితే? ఇచ్చేసాము. బట్ ఆ స్క్రిప్ట్ ఎంతవరకు మారుతుందో, ఇప్పుడు కొత్త రైటర్ రావచ్చు, లేదు నేనే కంటిన్యూ కావచ్చు, అదేంటి నాకు తెలియదు. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ కొత్త రైటర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి డైరెక్టర్కి కూడాను ట్యూన్ అయిన రైటర్ పెట్టుకుంటారు. అవును, కృష్ణ గారికి నేను ట్యూన్ అయ్యాను కాబట్టి నన్ను కృష్ణ గారు పెట్టుకున్నారు. మరి ఇప్పుడు జ్యోతికృష్ణ గారికి కూడా ట్యూన్ అయిన రైటర్ ఉంటాడు కదా. కరెక్ట్. అదే. సో మీకైతే అక్కడి నుంచి రత్నం గారి దగ్గర నుంచి అయితే మళ్ళీ మీ దగ్గర నుంచి మీకైతే కబుర్ రాలేదు? లేదండి. అయితే ఆల్రెడీ మీరు ఈ కొంతవరకు సినిమా షూట్ చేసేసారు కదా, తీశారు కదా కొన్ని భాగాలు. సో ఆ రకంగా చూసుకుంటే అదంతా మీ రైటింగ్తో చేసినటువంటి ఇయే కదా అంతా కూడా? అవును. సో ఒకవేళ వేరే వాళ్ళు ఉంటాయో ఏమేమి మారుతాయో తెలియదు కదా. ఓకే. అంటే రేపు పొద్దున వాళ్ళు ఇంకొక రైటర్ని పెట్టుకున్నా మీకు కూడా క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది కదా అంటున్నాను నేను. అది అంటే ఎంత మారుతుందో తెలియదు కాబట్టి, ఇప్పుడు సపోజ్ ఒక సీను 2 సీన్లు ఉన్నాయనుకోండి, పేరు ఎందుకు వేస్తారు? లేదు అన్నీ ఉన్నాయనుకోండి వేస్తారు. అది ఏదైనా జరగచ్చు అక్కడ డిస్కషన్స్ జరిగే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అదే. సో ఇప్పుడు మీరు రాబోతున్న సినిమాలు ఇంకా ఇప్పుడు అంటే గేమ్ చేంజర్కి పనిచేశారు కదా. సో అది ఎలాంటి, అంటే శంకర్ గారితో ఫస్ట్ టైం పనిచేశారు మీరు. సో ఇట్లా మీరు ఏ చూసుకున్నా కానీ ఒక్కొక్క సినిమా ఒక ప్రత్యేకత ఏదో ఒకటి కనిపిస్తూ ఉంది మాకు. సో ఇది ఎలా అనిపించింది శంకర్ గారితో? అలాగే రామ్ చరణ్ తోటి ఇదివరకు చేశారు కదా, ట్రిపుల్ ఆర్ చేశారు. గారండి నిజంగా ఆయన అంత డౌన్ టు ఎర్త్ నేను ఎక్కడ చూడలేదన్నా. నేను జెంటిల్మ్యాన్ సినిమా చూసి బయటికి రాగానే, ఆయన డైరెక్ట్ చేసినటువంటి జెంటిల్మ్యాన్ ఫస్ట్ ఫిల్మ్ అయింది అదే కదా? ఫస్ట్ ఫిల్మ్ జెంటిల్మ్యాన్. అవును. చూసి బయటికి రాగానే లైఫ్లో ఒక్కసారైనా ఈ డైరెక్టర్తో ఒక్క ఫోటో దిగుదాం అనుకున్నా. అవునా? ఒక్క ఫోటో దిగే అవకాశం వస్తే బాగుండు అనుకున్నా. అంత నచ్చింది ఆ సినిమా. అది
అలాంటి దర్శకుడితో నేను పని చేస్తానని మాత్రం నేను నాకు అవకాశం వస్తుంది అని నేను ఆ రోజు అనుకోలేదు, రావాలనుకున్నాను. చేస్తే బాగుంటుంది, ఈయనతో వచ్చే అవకాశం వస్తే ఒక్క ఫోటో దిగుదాం అనుకున్నాను సార్. ఫోటో దిగి అలాంటిది ఆయనతో నేను ఈరోజు పని చేస్తున్నాను. ఆయన సినిమాకి నేను డైలాగ్స్ రాస్తున్నాను. ఎంతకంటే కావాల్సిందే ఉందండి. కూర్చుంటున్నారు, ఎంతకంటే కావాల్సిందే ఉందండి. సో గేమ్ చేంజర్ అని చెప్పేసి అనే టైటిల్ ఏదైతే ఉందో దానికి పూర్తి న్యాయం చేసే విధంగా ఆ సినిమా ఉండబోతుంది. అటు రామ్ చరణ్ కెరీర్కి, అలాగే శంకర్ గారి కెరీర్కి, మీ కెరీర్కి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందండి. ఓకే, సమస్య లేదు అందులో. ఓకే, అద్భుతంగా ఉంటుంది, 100కి 100%. అంటే ఆ పవర్ఫుల్గా ఉంటుందా రామ్ చరణ్ గారి క్యారెక్టరు? అట్లా ఆయన దగ్గర నుంచి అభిమానులు ఏమేం కోరుకుంటారో అన్నీ ఉంటాయండి ఆ సినిమాలో. ఓకే, శంకర్ గారి దగ్గర నుంచి ఏం కోరుకుంటారో అవన్నీ ఉంటాయి, చరణ్ బాబు నుంచి ఏం కోరుకుంటారో అన్నీ ఉంటాయి. మీరు సెట్స్కి వెళ్ళారు కదా, మీరు వెళ్ళాను, చూసారు. ఎక్కువ సార్లు వెళ్ళే అవసరం రాలా. ఓకే, ఎక్కువ సార్లు వెళ్ళాను సెట్కి. ఓకే, అంటే ఇప్పుడు మీరిద్దరు మాట్లాడుకునేప్పుడు శంకర్ గారు మీతో చెప్పేటప్పుడు ఆయన మామూలుగా తెలుగు మాట్లాడరు కదా, ఎట్లా తెలుగే మాట్లాడతారు? తెలుగు మాట్లాడుతున్నారా? అయ్యో, చాలా చక్కగా, చాలా మంది తెలుగు వాళ్ళకంటే బాగా మాట్లాడుతున్నాడు ఆయన తెలుగు. అవునా? సో మీకు ఇబ్బంది ఏం కాదు, అక్కడ భాష అనేది సమస్య కాలేదన్నమాట. అయితే తెలుగు వాళ్ళు మాట్లాడుతుంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది, అప్పుడప్పుడు వాళ్ళు బూతులు మాట్లాడుతూ ఉంటారు, అన్ని ఉచ్చారణ దోషాలతో మాట్లాడుతుంటారు. అవును, అవును. కానీ ఆయన చక్కగా, అని భాష అంటే మహా గౌరవం అండి ఆయనకి. అదే, ఆయన మాతృభాష అంటే ఆయనకి ఎంత గౌరవమో, పరభాషలన్నా సరే భాషని గౌరవించే మనిషి అని. మనం చేస్తుంది తెలుగు సినిమా, తెలుగు భాషే వాడదాం, ఇట్లాంటి చాలాసార్లు విన్నాను. సంభాషణలో కూడా ఎక్కువగా తెలుగు ఉండేటట్టు చూసుకుంటారా? చూసుకుంటారు. ఓకే, సో మీకు ఆయన నుంచి ఏమన్నా ఒక కాంప్లిమెంట్ లాంటిది ఏమైనా వచ్చిందా ఈ జరిగేటప్పుడు కలిసి పనిచేసాడు? రాసిన ప్రతిసారి అసలు ఆయనకు బాగా నచ్చకపోతే తీసుకున్నారు అంటే చాలా బాగా నచ్చిందని అర్థం. ఓకే, సో అంత పనితనం రాబడతారు. సో ఆ క్వాలిటీ అనేది అన్ని విషయాల్లో కనిపించాలని చూస్తారు, తద్వారా అందరికీ పేరు వస్తుంది అనుకుంటాను. అదే అందరికీ ఆయనతో పనిచేసిన వాళ్ళందరికీ కూడా. సో ఈ గేమ్ చేంజర్ కాకుండా రాబోయే సినిమాలు ఏముంటాయి సార్ మన? ఇదేనండి, మన దేవకి నందన వాసుదేవ అని చెప్పేసి ఆ సినిమా ఒకటి రిలీజ్కి రెడీగా ఉంది. గేమ్ చేంజర్ ఒకటి వస్తుంది. ఓకే, అది మన ఇంకా బాలీవుడ్ 2 సినిమాలు, అది కూడా పాన్ ఇండియానే. అవునా? చాలా పెద్ద సినిమాలు అండి అవి. ఆ సినిమాలు కూడా వర్క్ చేస్తూ ఉన్నాను. ఎవరి అండి హీరోలు? ఎవరండి హీరోలు కానీ డైరెక్టర్ కానీ పేర్లు చెప్తారా? లేదండి, అంటే యాక్చువల్గా వాళ్ళే అనౌన్స్ చేస్తామన్నారు, అప్పటిదాకా కొంచెం సీక్రెసీ. ఇంతవరకు అనౌన్స్మెంట్ రాని సినిమాలే, రెండు పని చేస్తున్నారా? మైథాలజీ, అది కూడా పార్ట్ 1 పార్ట్ 2 2 ఉంటాయి. అంటే ఇప్పుడు మేము ఏదైతే విన్నామో రణబీర్ కపూర్, సాయి పల్లవి, మైథాలజీ, అది కాదు. వాళ్ళే అనౌన్స్ చేస్తారు. ఓకే, ఓకే. 2 మన గోపిచంద్ మలినేని, సన్నీ డియోల్, ఆ సినిమా ఒకటి, దానికి కూడా చేస్తున్నాను. ఇది అంటే 3వ సినిమా అవ్వబోతుంది. క్రాక్, వీరసింహారెడ్డి, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా ఇది. ఓకే, సో గోపీచంద్తో కూడా మీకు మీ ప్రయాణం చాలా హాయిగా ఉండి ఉంటుంది కదా? చాలా 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 అద్భుతంగా ఉంటుంది. అది మీరు ఒక మాట ఇదివరకు ఒకసారి చెప్పారు, రేపు అందరూ కూడా ఈ గోపీచంద్ గురించి మాట్లాడుకుంటారని ఆ టైంలో చెప్పారు మీరు, వీరసింహారెడ్డి టైంలో. సో ఇప్పుడు ఏకంగా తను సన్నీ డియోల్ని ఇప్పుడు డైరెక్ట్ చేసే ఛాన్స్ సంపాదించాడు. అవును. ఇది ఏ తరహాగా ఉంటుందండి? ఇది ఆ సినిమానా? అంటే సన్నీ డియోల్ అంటే జనాలందరూ ఊహించుకునేది ఒక గదర్ లాంటి సినిమానో, ఒక ఘాయల్ లాంటి సినిమానో. సో ఆ తరహా కదా మామూలుగా, అట్లాగా ఆ టైప్ ఆఫ్ యాక్షన్ ఉంటుందా? ఏమేమి కోరుకుంటారో అన్నీ ఉంటాయి. యాక్షన్ నెక్స్ట్ రేంజ్లో ఉంటుంది. ఓకే, పరిగెత్తుద్ది కథ, స్క్రీన్ ప్లే ఎక్స్ట్రాడనరీ స్క్రీన్ ప్లే. అసలు చెప్పగానే నేను ఇది 100% సూపర్ హిట్ అని చెప్పాను. ఓకే, గోపీచంద్ గారికి. ఎందుకంటే అసలు ప్రతి సీను నెక్స్ట్ ఏంటి ఇట్లా పెట్టి పరిగెడితే మళ్ళీ చివరి క్లైమాక్స్ దాకా ఆగదు. ఓకే, అంటే కొంచెం మన గూస్ బంప్స్ రోమాలు నెక్కబడుచుకునే సన్నివేశాలతో ఉంటుంది అనమాట. అంటే అది ఇక్కడ హైదరాబాద్ జరిగే కథలాగా ఉంటుందా, ముంబైలో జరిగే కథలాగా ఉంటుందా? సన్నీ డియోల్ అనేటప్పటికీ కొంచెం ఈ సందేహం వస్తూ ఉంది, ఇది ఆయన కోసం రాసుకున్న కథ లేకపోతే వేరే తెలుగు హీరో కోసం రాసుకొని కుదరకపోతే ఒకవేళ సన్నీ డియోల్కి తీస్తున్నాడా? రకరకాల పేర్లు కూడా వినిపించినాయి. సన్నీ డియోల్కి టైలర్ మేడ్ క్యారెక్టర్ అండి.
ఓకే. సమస్య లేదు. ఓకే. సో అన్నీ మీరు ఆయన్ని అంటే ఒకవైపు గోపీచంద్ మలినేని అతని మార్కు ఉంటూనే సన్నీ డియోల్ని ఎలా ఎలా చూడాలనుకుంటారో అలా ఉంటుంది అంటారు. సో మొత్తానికి ఇలాంటి ప్రాజెక్టులు. సో ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉన్నది ఏంది ఈ కల్కి తర్వాత? వెరీ నెక్స్ట్ దేవకి నందన వాసుదేవ్ ఉంటుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఒక రైటర్గా ఇలా ఒక ఆల్మోస్ట్ అగ్రస్థాయి మీదే ఇప్పుడు తెలుగులో అని చెప్తున్నారు కదా, దీన్ని ఇది బరువు అనిపిస్తుందా లేకపోతే ఇంకా బాధ్యత మీకు పెంచింది అనిపిస్తూ ఉందా? బాధ్యత అనేది ఎప్పుడు ఉంటుందండి. బాధ్యత అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఒక సినిమా చేతికి వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ సినిమాకి బాగా రాయాలి, ఆ సినిమా ఖచ్చితంగా విజయం సాధించేలాగా రాయాలి అనేటువంటి బాధ్యత ఎప్పుడూ ఉంటుంది. కొత్తగా బాధ్యత పెరగటం అంటూ ఏముండదు. ఇప్పుడు 4 సినిమాలు చేతిలో ఉన్నాయంటే 4 సినిమాల బాధ్యత నా చేతిలో ఉందని అర్థం. ఒక సినిమానే చేతిలో ఉందంటే ఒక సినిమా బాధ్యత నా చేతిలో ఉందని అర్థం. సింపుల్ అది. అంటే మీకు వచ్చే అవకాశాలన్నింటినీ కూడా అట్లా తీసుకుంటారా లేకపోతే అట్లా చూజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు? లేదు, అది ప్రాసెస్ అండి. అది యాక్చువల్గా ఒక సినిమా ఉంది, అది ఖచ్చితంగా ప్రొడక్షన్ హౌస్ కోసం చేస్తాం. ఒక సినిమా సబ్జెక్టు నచ్చి అసలు ఎంత ఏదైనా సరే ఈ సినిమా చేయాల్సిందే అని చేస్తాం. ఒక సినిమా ర్యాపో కోసం చేస్తాం, అంటే డైరెక్టర్కి నాకు మధ్య ఉండేటువంటి ఏదో బంధం ఉంటుంది కదా, ఒకటి అనుబంధం కోసం చేస్తాం. ఏదన్నా ఒకవేళ ఆ కథలో ఏదైనా పాయింట్ నచ్చకపోయినా తర్వాత డిస్కస్ చేసుకొని దాన్ని నచ్చేలా చేసుకోవచ్చులే అనేటువంటి ఫీల్తో చేస్తాం. కొన్ని సినిమాలు కేవలం డబ్బు కోసం చేస్తాం. అంటే మీ ఫస్ట్ ప్రయారిటీ దేనికి, డైరెక్టర్కి ఇస్తారా లేకపోతే సబ్జెక్ట్కి ఇస్తారా? ఇక్కడ నా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడూ కూడా మంచి సబ్జెక్ట్కేనండి. ఓకే. మంచి సబ్జెక్ట్ ఉంటే నేను ఫస్ట్ ప్రయారిటీ అని ఎందుకు అన్నానంటే, అది చిన్న బడ్జెట్తో చేసే సినిమా అయినా సరే ఆ బడ్జెట్కి తగ్గట్టే నేను రెమ్యునరేషన్ తీసుకొని ఆ సినిమా చేస్తాను. మొదటి అదే ఫాలో అవుతున్నట్టున్నారు కదా మీరు? అంతే. ఇప్పుడు కూడా గమనం సినిమా నేనే రాశాను, ఆకాశవాణి నేనే రాశాను. సబ్జెక్ట్ నాకు బాగుంది, నాకు విపరీతంగా నచ్చింది, ఇది ఖచ్చితంగా జనానికి చెప్పాలి అనుకుంటే అది చిన్న బడ్జెట్తో చేసే సినిమా అయినా సరే నేను దానికి తగ్గట్టే రెమ్యునరేషన్ తీసుకుంటాను. ఓకే. అంటే ఇప్పుడు ఎవరైనా చిన్నవాళ్ళు వస్తే, ఇప్పుడు మీరు ఆకాశవాణి ఉందనుకోండి, మీకు తెలియని వాళ్ళు, సో వెంటనే మీరు వాళ్ళకి అంటే వాళ్ళతో కలిసి కూర్చొని ఆ టైం స్పెండ్ చేయడానికి ఇమీడియట్గా ఎలా ఓకే చేస్తారు మీరు మామూలుగా? కథ వింటాం, కథ విని నచ్చితే ఓకే చేస్తాం, అంతే అంతే. ఓకే. సో ఆ ప్రాసెస్లోనే ఈ విషయంలో అయితే పట్టు విడుపులతో ఉంటారు. ఏది రెమ్యూనరేషన్ విషయంలో అది వాళ్ళ సబ్జెక్ట్ని బట్టి ప్లస్ వాళ్ళ బడ్జెట్ని బట్టి, అంతే కదండి. ఓకే. పట్టు విడుపులు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి సార్. అవన్నీ ఇప్పుడు డైరెక్టర్ కోసం కొంతమంది నేనంటే సాయిమాధవ్ అంటే కలికి RRR చేసిన రైటరు మన చిన్న సినిమా మనకెందుకు రాస్తాడని చాలామంది ఆగిపోయే అవకాశం ఉంటుంది కదా, మీ దగ్గర రాకపోయే అవకాశాలు ఉంటాయి కదా. సార్ నా గ్రాఫ్ చూస్తే వాళ్ళకి అనుమానం రాదు అసలు. అదే గమనం రాసింది సాయిమాధవే, ఆకాశవాణి రాసింది సాయిమాధవే అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి అనుమానం రాదు. అదే తెలియాలంటే గ్రాఫ్ చూడాలి. సో మీకు ఏ సబ్జెక్ట్ ఎగ్జైట్మెంట్ కలిగించినా కానీ ఆ సినిమా పనిచేయడానికి మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా రెడీ. ఇప్పుడు వాళ్ళు కేవలం ఇప్పుడు సపోజ్ కొన్ని ఉంటాయండి చిన్న బడ్జెట్ సినిమాలైనా, చిన్న బడ్జెట్లో వాళ్ళు అన్ని కమర్షియల్ ఫార్ములాతో ఉండే కథలు ఉంటాయి కొన్ని. అవును. అవి సమాజానికి చెప్పాల్సిన అవసరం లేదు. అవును. అవేంటంటే ఆ డైరెక్షన్ నచ్చి లేకపోతే ఆ కథలో యూత్కి బాగా కనెక్ట్ అయిపోయి పెద్ద పెద్ద హిట్లు అవుతూ ఉంటాయి. అలాంటివి చిన్న బడ్జెట్ సినిమాలు వస్తే నేను తగ్గించుకోను. ఎందుకంటే వాళ్ళు వ్యాపారమే చేస్తున్నారు, అంతే కదా. వాళ్ళు కేవలం వ్యాపారమే చేస్తున్నారు, అప్పుడు తగ్గించుకోవాల్సిన పని అప్పుడు అవసరం ఉంది, అవసరం లేదు. అవును. 100% కమర్షియల్గానే వెళ్తున్నారంటే మీరు కూడా కమర్షియల్గానే వెళ్తా కదా. అదే. అప్పుడు ఆ బడ్జెట్కి తగ్గట్టు నా రెమ్యునరేషన్ ఉంటుంది, అయితే పట్టు విడుపులు ఉండవు. ఆ చిన్న బడ్జెట్కి తగ్గట్టే నాకు ఒక రెమ్యునరేషన్ ఉంటుంది, అయితే పట్టు విడుపులు మాత్రం ఉండవు. అంతకంటే తగ్గట్టు అంటూ ఉండదు, తగ్గే ఉంటుంది, అంతకంటే తగ్గడం ఉండదు. ఇప్పుడు గమనం లాంటి సినిమా అనుకోండి, వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటా. అది కొంచెం ఆత్మసంతృప్తినిచ్చే, ఎంత ఇచ్చినా తీసుకుంటా. ఆకాశవాణి ఎంత ఇచ్చినా తీసుకున్నా. అడగండి ఆకాశవాణి మేకర్స్ని, నాకు ఎంత ఇచ్చారో అడగండి, వాళ్ళని చెప్తారు. అదే అంటే బుర్రా సాయిమాధవ్ మొదటి నుంచి కమ్యూనిస్టు భావాలతో పెరిగినవాడు, రాసిన నాటకాలు కానీ నాటికలు కానీ అన్నీ కూడా ప్రజలని చైతన్యవంతం చేసే
అవే రాశారు కదా. సో ఇంకా మనం అవి ఉందా, ఇంకా రసాయం ఇంకా అది జనం కోసం అనేది ఎప్పుడు ఉంటుందండి, అది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు కూడా నేను సిపిఐఏ అరసం అధ్యక్ష వర్గంలో ఉన్నా, నేను ఏపీ రాష్ట్ర అధ్యక్ష వర్గంలో ఉన్నా, నేను అధ్యక్ష వర్గంలో ఉన్నా, నేను అరసం. ఓకే, ఇప్పుడు కూడా సమస్య లేదు అందులో. ఓకే, ఇప్పటికీ వాళ్ళ కార్యకలాపాలు పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారా? చేస్తూనే ఉంటాను. ఓకే, సో బాలయ్య బాబు గారితో ఏమైనా ఉందయా? ఏమన్నా ఉంటుంది, సబ్జెక్టు వర్క్ జరుగుతుంది. సో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలోకి రావటం, బాలయ్య బాబు మళ్ళీ 3వ ఎమ్మెల్యే కావటం, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కావటం, ఇక చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన విపరీతమైన అనుభవం కలిగిన వ్యక్తి. సో ఇప్పుడు మళ్ళీ మారినాయి కదా ఆంధ్రప్రదేశ్లో, మీకు ఎలా అనిపిస్తూ ఉంది? నేను పాలిటిక్స్ గురించి పెద్దగా ఆలోచించాలంట, అసలు నాకు తెలియదు కూడా వాటి గురించి అని. కానీ ఎన్టీ రామారావు గారు అంటే అభిమానం ఉన్న వ్యక్తిగా మీరు ఎన్టీఆర్ అభిమానాన్ని తెలుసు నాకు చిన్నతనం నుంచి. సో మళ్ళీ ఆయన పెట్టినటువంటి పార్టీ మళ్ళీ అధికారంలోకి రావటం, అవును, సో ఎంతో కొంత దాని మీద అభిమానం ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అడిగానంతే. నాకు రామారావు గారు అంటే అభిమానం అండి, రామారావు గారు అంటే అభిమానం. నాకు వేరే ప్రత్యేకమైనటువంటి దాని ఉంటారు, నాకు టీడీపీ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది, లేకపోతే వైసీపీ అంటే ఒక శత్రుత్వం ఉంది, ఇవన్నీ ఉండదండి. నేనైతే ఒకటైతే గట్టిగా నమ్ముతాను సార్, ఎవరైనా పాలిటిక్స్లోకి మంచి చేద్దాం, మంచి పేరు సంపాదించుకుందాం, 10 కాలాల పాటు నా పేరు చెప్పుకునేలాగా ఏదో ఒకటి చేద్దామని వస్తారు, పార్టీ పెడతారు, డబ్బు కూడా సంపాదించుకుంటారు. ఎందుకంటే నడవాలి కదా, అవును, నడవాలి కదా, నిలబడాలి కదా. కాకపోతే ఇక్కడ తేడాలు ఎక్కడ ఉంటాయంటే, ఏది చేస్తే మంచి జరుగుతుంది అనేటువంటి పాలసీ మ్యాటర్స్ ఉంటాయి చూసారా, వీటిల్లోనే తేడాలు ఉంటాయి. అదే అంటే మీరు 10 ఏళ్ల నుంచి మీరు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు. సో ఆయన సినిమాల్లో సంపాదించిన డబ్బునే పార్టీ కోసం ఖర్చు పెట్టడం, అది అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమాలు చేసుకోవటం, ఈ ప్రాసెస్ చేస్తూ వచ్చాడని చెప్తారు. సో ఈరోజు ఆయన ఏదైతే నిలబడి తన తెలుసు మనకి, ఒక 5 ఏళ్ల క్రితం ఆయన పరిస్థితి ఏంటో రాజకీయాల్లో, ఈరోజు తన పరిస్థితి ఏంటో మనందరూ తెలుసు. 100% సక్సెస్ రేట్ ఉంది ఆయనకి ఈరోజు. అప్పుడు తనే స్వయంగా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి. సో అంటే ఎక్కడైతే ఆయన పడిపోయారో ఈరోజు అక్కడే గెలవటం అనేదాన్ని సినిమాలకు ఆయన అన్వయించుకున్నా కానీ మీకు ఎలా అనిపిస్తుందండి? పవన్ కళ్యాణ్ గారిది తలుచుకుంటే ఆయన విజయ గాథ అక్కడ అంతవరకు. అంతే కదండి, ఆయన అనుకుంది సాధిస్తున్నాడు కదా, అంతే కదా. నాకు ముందు నుంచి నేను చాలా దగ్గరగా చూశాను నేను కళ్యాణ్ గారిని. ఆయనకి ఏదో చేయాలి, సమాజానికి ఏదో ఇవ్వాలి అనేటువంటి తపన విపరీతంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. సో ఆయన ఒక గమ్యం అనుకున్నారు, దాన్ని రీచ్ అవుతున్నారు. 100% ఆయన రీచ్ అవుతారని కూడా నాకు తెలుసు. అంటే మొదటి నుంచి దగ్గర నుంచి చూస్తున్నారంటే ఎప్పటి నుంచి ఆయనతో పరిచయం ఉందా మీకు పర్సనల్గా? అందుకటి ఉంది కదా, అంటే గోపాల పని చేశాను కదా. రైట్ గోపాల చేశాను నేను. నా మైండ్లో హరిహర వేలం మాట ఒకటే ఉంది, కానీ గోపాల నేనే రాశాను, సర్దార్ గబ్బర్ సింగ్ నేనే రాశాను. సర్దార్ గబ్బర్ సింగ్ టైంలో చాలా దగ్గరగా చూశాను. ఓకే, ఇప్పుడు హరిహర వీరమల్లు. ఓకే, సో ఆయన పాలిటిక్స్లో ఆయన ఏదైతే అనుకున్నారో అది రీచ్ అవుతారనే నమ్మకం అయితే మీకుందా? ఖచ్చితంగా ఉంటారా? ఓకే, సో మీకేమన్నా అంటే పొలిటికల్గా ఎలాంటి ఇది లేదా, ఇంట్రెస్ట్లు లేవా మీకు అసలు? నాకు ఎందుకండి, నాకు భగవంతుడు నన్ను ఎక్కడ కూర్చోబెట్టాడు. అంటే మనకి అవి ఉండే కదా భావాలు, జనం కోసం పనిచేసే భావాలు, అది ఎప్పుడు ఎటు టర్న్ చేస్తుంది ఉంటాం కదా సార్. అది పాలిటిక్స్లోకి వెళ్తేనే, అంటే కళ్యాణ్ గారు ఉన్నారు అంటే ఆయనకి ఆ స్థాయి ఉంది, ఆయనకు ఆ స్థాయి ఉంది. నాలాంటి వాడు వెళ్ళి ఏం చేస్తాడు? సో నా స్థాయికి నేను కళలకాణ చేయని ఒక ఆర్గనైజేషన్ పెట్టాను తెనాల్లో. కళాకారులకి నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నాను, నేను చేయగలిగినంత వరకు. అది మీరు కళల కాణాచి అని ఏదైతే పెట్టారో, కళల కాణాచి అని, సో ఇంత బిజీగా ఉంటూ, ఒక పక్క సినిమా రచయితగా బిజీగా ఉంటూ, మూలాలని మర్చిపోకుండా మళ్ళీ ఆ పని చేస్తూ ఉండటం అనేది, అది అంటే కేవలం మీ ఆత్మ సంతృప్తి కోసమే చేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే మనం దీన్ని బతికించుకుంటూ రావాలి అనే ఒక తృష్ణ ఏదైతే ఉంటుందో దానికోసం చేస్తున్నారు అనుకోవచ్చా? అది ఉంటుంది, దీన్ని బతికించుకోవాలి అనేటువంటిది తృప్తి, బతకాలి, ఆ రంగం బతకడానికి నా వంతు నేను చేస్తున్నాను అనేటువంటి తృప్తి కావాలి. అదే అంటే ఈరోజు పరిషత్ నాటకం పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు బాగానే ఉంది.
పర్వాలేదు, ఆ ఆదరణ జనంలోంచి వస్తుందా అంటారు? వస్తుంది. జనాలు వస్తున్నారు చూడటానికి అసలు నాటకాలని? విపరీతంగా వస్తారండి. ఓకే, అంటే మీరు పెట్టినప్పుడు అయితే ఆ జనం కనిపిస్తున్నారు, దాని గురించి నేను గమనిస్తూనే ఉంటాను, వాటి గురించినటువంటి రైటప్స్. ఒకసారి రవీంద్ర భారతికి వెళ్ళి చూడండి, రవీంద్ర భారతి ఎంతమంది వస్తున్నారు. థియేటర్ ఫుల్ అయిపోతుంది, టికెట్స్ కొనుక్కొని చూస్తున్నారు. టికెట్స్ కూడా పెడుతున్నారు అక్కడ? పెడుతున్నారు. ఓకే, ఖచ్చితంగా వస్తుందండి, మళ్ళీ నాటక రంగానికి పూర్వ వైభవం వస్తుంది. ఓకే, ఆ నమ్మకం అయితే మీకుంది. కాకపోతే ఏంటంటే కొంత మారాలి, ఆ మార్పు ఎప్పుడు వస్తే అప్పుడు అది జరుగుతుంది. సో ఒక నాటక రంగం నుంచి వచ్చినటువంటి ఒక రచయితగా, నాటకం అనేది సినిమా వల్ల చచ్చిపోయింది అని చెప్పేసి చెప్పుకునే చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇది వచ్చింది, సినిమా అనేది వచ్చిన తర్వాత నాటకాన్ని దానికి ఆదరణ పడిపోయింది. ఇప్పుడు మీరు చెప్తుంటే నిజంగానే టికెట్లు పెడుతున్నారా అనే ఒక ఆనందం కూడా కలిగింది. సో నిజంగా సినిమా అనేది దానివల్లే నాటకం అనేది ఈ దుస్థితి పట్టింది అంటారా మీరు? మీ దృష్టి అది చాలా తప్పు అండి, అది తప్పు అలా అనుకోవటం. ఏది ఏ రంగం కూడా, కళారంగంలో ఏ ప్రక్రియ ఇంకో కళా ప్రక్రియ వల్ల ఇంకో కళా ప్రక్రియ చచ్చిపోవటం అనేది ఎప్పుడు జరగదు. ఓకే, అందులో జరుగుతున్న తప్పుల వల్లే జరుగుతుంది అది. ఓకే, ఇప్పుడు నాటకం వేరు, సినిమా వేరు. నాటకానికి ఉన్నది ఏమిటంటే అది డైరెక్ట్గా ఆర్టిస్ట్కిను ఆడియన్స్కి మధ్యలో ఇంకా వేరే ఏమి ఉండదు, తెరలే ఉండవు. రెండు మనిషిని మనిషిలాగా చూపిస్తుంది, సజీవంగా చూపిస్తుంది నాటకం. అవును. సినిమా లార్జర్ దాన్ లైఫ్, అక్కడ ఏమైనా చూపించవచ్చు. అంటే అక్కడ ఇప్పుడు సపోజ్ నేను 5 అడుగులు 4 అంగుళాలు సార్, అదే వెండి తెర మీద ఎన్ని అడుగులు కనిపిస్తాను? అది అంత ఎత్తుంటే అంత, ఎంత వెడల్పు ఉంటే అంత. అంతే కదా. అవును. కానీ స్టేజ్ మీద మాత్రం నేను ఇలాగే ఉంటాను, ఇంతకంటే తగ్గను పెరగను. టీవీ ఏంటి తగ్గిస్తుంది, టీవీలో 2 అడుగులు కనిపిస్తాడు, అంతే కదా. సో దేని అనుభూతి దానికే ఉంటుందండి. సినిమా వచ్చి నాటకాన్ని చంపటం, లేకపోతే సీరియల్స్ వచ్చి సినిమాని చంపటం, ఓటీటీలు వచ్చి సీరియల్స్ని చంపటం, ఇవన్నీ ఉండవు సార్. ఓకే, దానిలో జరిగే తప్పులు వాటిని చంపేస్తూ ఉంటాయి. అంటే నాటకం ఇప్పుడు ఒక పక్కన సినిమా అంత ఫాస్ట్గా మార్పు చెందుతూ అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంటే, నాటకం నేను అక్కడే ఉంటాను, నేను మారనంటే అట్లాగా. అది మారలేదు, అది మారలేదు కాబట్టి కాలంతో పాటు మారకపోవటం వల్లే. అంతే, కాలంతో పాటు మారాలి. మరి ఎందుకు మహారాష్ట్రలో మరాఠీలో నాటకం బతుకుంది, ఎందుకు కన్నడలో బతుకుంది, ఎందుకు తమిళనాడులో బతుకుంది, ఎందుకు ఒరిస్సాలో బతుకుంది? ఒక్క ఈ తెలుగు నేల మీద మాత్రమే ఎందుకు వచ్చింది ఈ దుస్థితి? ఇక్కడ మారలా, ఇక్కడ మారకుండా అలాగే ఉంది. అదే డైలాగ్ డిక్షను, ఒకే రకమైన రచనా విధానం, మారినంతసేపు బాగుంది. ఓకే, ఒక తనికెళ్ళ భరణి గారు, ఒక యండమూరి వీరేంద్రనాథ్ గారు, ఇలాంటి వాళ్ళు ఒక కొత్త రకమైనటువంటి రచనల్ని తీసుకొచ్చారు నాటక రంగంలో. అప్పుడు నాటకం అద్భుతంగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ మోస నాటకాలు వచ్చాయి. సో ఈ మోస విధానం వల్ల నాటకానికి దెబ్బ తగులుతుందేమో తప్ప సినిమా వల్ల కాదండి. ఇప్పుడు ఓటీటీ వల్ల సీరియల్స్ ఆగిపోవండి, సీరియల్స్ మారటం లేదు కాబట్టి, అక్కడ చాలా ఫాస్ట్గా మార్పు చెందుతుంది కాబట్టి అవి అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఇవి మారలేదు, అలాగే ఉంటున్నాయి. 10 ఏళ్ల క్రితం, ఒక 10 ఏళ్ల క్రితం మొదలైన సీరియల్ ఇప్పుడు కూడా 10 ఏళ్ల క్రితం ఎక్కడ మొదలైంది అక్కడే ఉంటుంది, అది మారదు. అక్కడేమో వెబ్ సిరీస్ పేరిట ఎట్లాంటివి వస్తాయని తీసుకొస్తున్నారు వాళ్ళు. అంతేగా, మరి అక్కడ మార్పు కనిపిస్తుంది. ప్రేక్షకుడిని కట్టిపడేయాలి ఏదైనా, అది అంతే అండి, ఏదైనా అంతే. మీరంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ప్రేక్షకుల యొక్క అంటే జనరేషన్ అనేది మారుతుంటుంది, వాళ్ళ అభిరుచులు మారిపోతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఏదైనా ఏ కళారూపమైనా మార్పు చెందుతూ రావాలి. సమాజాన్ని చూడాలండి, సమాజాన్ని చూడాలి, పేపర్ చదవాలి, ఏం జరుగుతుంది. ఇప్పుడు కళాకారుడు సమకాలీన సమస్యలు ఏంటి, అంశాలేంటి, అంతే. ప్రస్తుతం సమాజం ఎలా ఉంది, నేను తలకాయించుకొని వెళ్ళిపోతాను, నా పని నేను చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేస్తాను అనేది కళాకారుడికి మాత్రం చెల్లదు. తలంచుకొని ఆఫీస్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ పని చేసుకొని మళ్ళీ వచ్చి తలంచుకొని ఇంటికి వెళ్ళిపోయేటువంటి ఉద్యోగస్తుల వరకు ఓకే తప్ప, కళాకారుడు మాత్రం చుట్టూ చూడాలి, ఏం జరుగుతుందో చుట్టూ చూస్తూ వెళ్ళాలి, అబ్జర్వ్ చేయాలి, మాటని పట్టి మనిషిని చదివే పరిస్థితి ఉండాలి. అలా కాకుండా ఊరికే కళాకారుడు కూడా అందరిలాగే ఉంటే ఎలాగా? సింపుల్ అది. అదే కళాకారులతో పాటు రచయితలు కూడా ప్రధానంగా ఎవరైతే రైటర్స్, రచన కూడా కళేనండి, రచయిత కూడా కళాకారుడే.
సో అప్పుడే అంటే ఆ రోజులు వస్తాయి ఇక్కడ తెలుగు ప్రాంతంలో వస్తాయనే నమ్మకం అయితే మీకుందా? ఉందండి. ఓకే. ఈరోజు కాకపోయినా రేపైనా అది వస్తుంది అని చెప్పేసి, ఆ మంచి రోజులు వస్తాయి అని చెప్పేసి. సో వన్ ఫైనల్ క్వశ్చన్ మీకు. సో మీరు రాసిన కథతోటి మీరు డైరెక్టర్ అవుతారని గతంలో ఒకసారి చెప్పుకున్నారు. అది ఏమన్నా కాకపోతుందా? నాతోనే అన్నారు లాస్ట్ టైము. జరుగుతుందండి ఖచ్చితంగా అది. అదే మళ్ళీ నేను డైరెక్టర్ అయిపోతానని చెప్తే మళ్ళీ మిగతా డైరెక్టర్ పక్కన పెడతారు. అయ్యేం లేవు ఇప్పుడు, ఆ భయాలేం లేవుగా. అదేం లేదులేంటి, అంటే ఎప్పుడో తెలియదు కానీ మొత్తానికి అది జరుగుతుంది. అంటే మీరు రాసిన నాటకాల నుంచి ఏమైనా సినిమాగా తీయాలనుకుంటున్నారా, లేకపోతే దీనికోసం సినిమా కోసమే కథ? సినిమా కోసమే ఉంటుంది కథ. ఉంది, ఆల్రెడీ ఉంది. సో ఎప్పుడు వస్తుంది అనేది మేము వెయిట్ అండ్ సీ అంటారా? థ్యాంక్ యూ సో మచ్ సాయి మాధవ్ గారు. థ్యాంక్ యూ అండి. చాలా సంతోషం.